కుల సంఘాలు ఉండకూడదు అని నేను అన్నాను. ఎందుకంటే కుల సంఘాలే లేకపోతే ఆయా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అండుండేది ఎవరు? అణచివేత, వెనుకబాటు, ఈ రెండు. దళితులకి అణచివేత, బీసీలకి వెనుకబాటు, ఈ రెండిటి వెనకాల కారణం ఏంటి? సామాజిక రుగ్మత, దశాబ్దాలుగా వచ్చినటువంటి వైఖరులు, శతాబ్దాలుగా వచ్చినటువంటి సమస్యలు. ఈ కుల సంఘాలే లేకపోతే ఎప్పటికీ ఎక్కడోళ్ళు అక్కడే ఉండేవాళ్ళు. వాళ్ళు చైతన్యపరచడం వల్లనే ఆయా వర్గాలలో వచ్చినటువంటి ఒక ధైర్యం, వాటి వలన మార్పు సాధ్యమైంది. కాకపోతే ఆయా నాయకులు ఇందులో కొంత స్వార్థానికి వినియోగించుకునేటటువంటి ధోరణి వచ్చినప్పుడే చర్చకు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీసీ కృష్ణయ్య తెలుగుదేశం అవకాశం ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆయన పార్టీలకు అతీతం అనుకోవడానికి, పార్టీల్లో చేరి ఎమ్మెల్యేగాను ఎంపీలుగా చేసిన తర్వాత ఇంకా పార్టీలకు అతీతం ఎట్లా అవుతుంది? ఏ పార్టీలో ఉన్న బీసీల కోసం పనిచేశాడు, నో డౌట్. అందులో బీసీలకి ఇంతకుముందు తెలుగుదేశం అక్కడ ఉన్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ దానికి అనుగుణంగా పనిచేసి పెట్టాడు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 50% పైగా ప్రతి చోట కూడా బీసీలకి సీట్లు ఇచ్చినటువంటి సందర్భంలోనూ కృష్ణయ్య ఉన్నారు కాబట్టి ఉంది. అయితే అది ఆయా రాజకీయ పార్టీలు ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కవర్ పేజీగా కృష్ణయ్యను వాడుకున్నారు. ఇప్పుడు అలా కాకుండా తను పార్టీ పెట్టాలని ఒత్తిళ్ళు వస్తున్నాయని, రెండో పక్కన ఏదైతే పార్టీలు పిలుస్తున్నాయని చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడే దారి తప్పారు, అడుగు పక్కకేశారు. తను ఎంపీ సీటుగా ఉండి బీసీల కోసం పోరాడతానంటే ఎవడన్నా వద్దంటాడా? కొట్లాడతానంటే ఎవడన్నా వద్దంటాడా? చట్టసభలో 33% రిజర్వేషన్ అన్నటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కదా కృష్ణయ్య పార్లమెంట్లో లేవనెత్తింది. మరి ఇంకా అందులో తప్పే ఉంది? లేదు, పార్టీలకు అతీతంగా. మరి అట్లాంటప్పుడు ఏదో వారు తెలుగుదేశంలో లేడా? ఇంకోటి, అన్ని పార్టీలు మద్దతు ఇస్తేనే కదా. ఇప్పుడు అట్లాగా అన్ని పార్టీలు దారికి తెచ్చిన కేసీఆరే మనకు ఆదర్శం కదా. తెలంగాణ అన్నటువంటి దాని విషయంలో అంతకుముందు వివిధ స్టాండ్లో ఉన్న వాళ్ళందరినీ దారికి తేగలిగాడు కదా. అలాంటి ఒక చక్కటి పోరాటం చేయగలిగి దాన్ని సరైన సమయంలో కాడి వదిలేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే మనిషికి అక్కడ ఇమేజ్ ఉంది కాబట్టి ఉపయోగపడుతుంది.